తాడేపల్లిలో వైసీపీ కీలక సమావేశం జరుగుతోంది. జగన్ అధ్యక్షతన వైసీపీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీ సమావేశమైంది. ఏపీలో తాజా రాజకీయ పరిణామాలపై సమావేశం నిర్వహించింది వైసీపీ. నిన్న గవర్నర్తో జగన్ దంపతులు భేటీ అవ్వగా ఇవాళ పొలిటికల్ అడ్వైజరీ కమిటీ సమావేశం అవడంతో రాజకీయ శ్రేణుల్లో ఆసక్తి నెలకొంది. ఇప్పటికే లిక్కర్ స్కామ్ కేసులతో వైసీపీ నేతలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఈ క్రమంలో తదుపరి ఆ పార్టీ అధినేత జగన్ కు నోటీసులు వస్తాయనే భావనలో ఉన్నారు నేతలు. దీంతో జగన్ కు నోటీసులు ఇస్తే పార్టీ చేపట్టాల్సిన బాధ్యతలు, పార్టీని నిర్వర్తించే బాధ్యత ఎవరికి అప్పగించాలన్న దానిపై సమావేశంలో చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. తాడేపల్లిలో వైసీపీ కీలక సమావేశం జరుగుతోంది. జగన్ అధ్యక్షతన వైసీపీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీ సమావేశమైంది. ఏపీలో తాజా రాజకీయ పరిణామాలపై ఈ సమావేశం నిర్వహించింది వైసీపీ. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్యామ్ అందిస్తారు. శ్యామ్, చెప్పండి అప్డేట్స్. ఈ రోజు ఉదయం నుంచి కూడా పిఎస్సి సమావేశం తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయం జరుగుతోంది. ప్రధానంగా ఈ సమావేశంలో చూసుకున్నట్లయితే బాబు షూరిటీ మోసం గ్యారంటీ పేరిట ఆ కార్యక్రమం నిర్వహణ, అయితే రాబోయే కాలంలో పార్టీ నిర్ణయాత్మకం ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలనే దానిపైన ప్రధానంగా ఈ సమావేశంలో చర్చ నడుస్తుందనేది ముందుగా చెప్పినప్పటికీ వాస్తవ పరిస్థితి మాత్రం అందుకు భిన్నంగా కనబడుతోంది. ముఖ్య నేతలందరూ కూడా ఇప్పటికీ ఈ సమావేశంలో పాల్గొన్నారు. ప్రధానంగా చూసుకున్నట్లయితే ఏదైతే ఇటీవల కాలంలో వైఎస్ఆర్సీపీ ముఖ్య నేతలందరూ కూడా మద్యం కుంభకోణం కేసుకు సంబంధించి వరుస అరెస్టులతో ఆ పార్టీ శ్రేణుల్లో కూడా తీవ్ర ఆందోళన నెలకొంటుంది. ప్రధానంగా చూసుకున్నట్లయితే ఆ పార్టీ పార్లమెంట్ సభ్యులు మిథున్ రెడ్డి అరెస్టు తర్వాత ప్రధానంగా చాలా కీలక నేతలందరూ కూడా చాలా కొంత ఆందోళన కలిగిస్తోంది. అలాగే చూసుకున్నట్లయితే సిట్టి ఏదైతే ప్రిలిమినరీ ఛార్జ్ షీట్ దాఖలు చేసిందో ఆ ఛార్జ్ షీట్ లో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత జగన్ పేరు కూడా పలుమార్లు ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో తదుపరి అరెస్ట్ జగన్ అంటూ కూడా ఇప్పటికే సిట్ గాని అలాగే తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులందరూ కూడా లీకులు ఇస్తున్నారు.